అయితే నేను మా మా మిసెస్ గురించి చెప్పాలని ఫోన్ చేశాను సార్. మా మిసెస్ ఇది ఇక్కడ ఉంది పక్కనే. కొద్దిగా అయితే వెనక మీకు ఒక లైట్ కనిపిస్తుందండి, మేడం గారు కనిపించట్లేదు. కొద్దిగా టర్న్ అవ్వండి సార్, ఇట్లా టర్న్ అవ్వండి. రైట్ సార్, ఓకే. ఓకే. మా మిసెస్ కి ప్రాబ్లం చెస్ట్ ఉందండి సార్. చెస్ట్ వచ్చింది ఒక 6 నెలల క్రితం. చెస్ట్ ఆపరేషన్ చేయడానికి గుంటూరు ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ అలాగే కూర్చున్నారు, వెనక లైట్ కనిపిస్తుందండి అంటున్నా మీ వెనక. చెప్పండి. అయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్తే అమ్మా నీకు హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది, అది ఫస్ట్ అది చేయించుకొని ఇది చేయాలమ్మా లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఇది చేస్తున్నప్పుడు అని చెప్పారు. అవునా అని మళ్ళీ హార్ట్ చెక్ చేస్తే బెలూన్ వేసేసారు. బెలూన్ వేసిన తర్వాత మా అమ్మాయి మ్యారేజ్ సెట్ అయింది. మ్యారేజ్ సెట్ అయిన తర్వాత ఏమైంది, మ్యారేజ్ చేసిన తర్వాత 2 నెలల ముందు ఒకసారి, మ్యారేజ్ కన్నా 2 నెలల ముందు టెస్టింగ్కి రమ్మన్నారు. వెళ్తే అప్పుడు ఏమన్నారు, అమ్మ ఈ చెస్ట్ దగ్గర హార్ట్ బెలూన్ దగ్గర క్రాక్ వచ్చిందమ్మా, నీకు ఇంకా కంపల్సరీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలా అని చెప్పారు. సో ఇంకా డిసైడ్ మేమేంది మ్యారేజ్ పెట్టుకున్నాం సార్. మ్యారేజ్ అయిపోయిన తర్వాత పంపిస్తాను, వస్తాం సార్, మళ్ళీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయండి అని చెప్పాను. సో మ్యారేజ్ అయిన తర్వాత అన్ని కార్యక్రమాలు చూసుకున్న తర్వాత మే 11th మ్యారేజ్ అయిన తర్వాత 17-18 తారీఖులో వెళ్ళాం సార్. అక్కడికి వెళ్తే మళ్ళా టెస్ట్ చేసి ఏమన్నారు తెలుసా సార్, అంటే మీకు ఆపరేషన్ వద్దమ్మా, అక్కలేదు, ఇప్పుడు మీరు ఏం చేశారో ఏమో నాకు తెలీదు, దాన్ని ఆల్మోస్ట్ 1 year తర్వాత చూద్దాం, మళ్ళీ చూద్దాం అన్నారు. ఇంకా ఏం చెప్పాలి సార్, ప్యూర్ సెల్ నుంచి అమోఘం సార్, అమోఘం అసలు. మా మిసెస్ ఇంకా అప్పటి నుంచి ఎంత ఆనందం అంటే ఏమిటి, చూస్తే ఫేస్ లో గ్లో వచ్చింది, మళ్ళా వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి, మొత్తం క్లియర్. ఎంత ఆనందం మాట్లాడలేదు, సిగ్గుపడుతుంది. కానీ సార్ ఎంత ఆనందం అంటే అంత ఆనందంగా ఉన్నాం సార్. మీ లైన్ సార్కి మీరు అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, వెరీ గ్రేట్ సార్. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మిమ్మల్ని చాలా కాలం తర్వాత ఇట్లా మేము ఇందులో చూడడం, సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు నిజంగా చాలా గ్రేట్ సార్. మేడం గారు కూడా కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ సార్.